హలో స్టూడెంట్స్, ఇవాళ నుంచి మనం డైలీ మెయిన్స్ అనాలిసిస్ చూడబోతున్నాము. అండ్ హిందూ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, హిందూ న్యూస్ పేపర్ నుంచి 2 నుంచి 3 ఆర్టికల్స్ మనం రోజు మెయిన్స్ లెవెల్లో ఆన్సర్ ఎట్లా రాయాలి, అండ్ దాంతో పాటుగా మనం ప్రిలిమ్స్ కోసం సపరేట్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడం జరిగింది. ఎవ్రీ వీకెండ్ టార్గెట్ 100 సిరీస్ అని చెప్పేసి ఒక సిరీస్ ఉందన్నమాట. ఆ సిరీస్లో మనం ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఆ వీక్లో జరిగినటువంటి టాపిక్స్ అన్నీ చెప్తాము. అండ్ దాంతో పాటుగా షార్ట్స్ కూడా ఉంటాయి యూట్యూబ్లో. సో దీనివల్ల మీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ అండ్ దాంతోపాటు మెయిన్స్ ప్రిపరేషన్ హోలిస్టిక్గానే జరుగుతుంది. సో ఇవాళ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేటప్పటికి బయో ఫోర్టిఫైడ్ పొటాటోస్ గురించి ఉందన్నమాట. అసలు ఈ బయో ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి? అయితే రీసెంట్ న్యూస్ ఏంటి అంటే, ఈ బయో ఫోర్టిఫైడ్ పొటాటోస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ మార్కెట్లోకి రాబోతున్నాయి. సో ఒక్కసారి బయో ఫోర్టిఫికేషన్ గురించి రీసెంట్గా మనకేం జరిగింది అండ్ దాంతోపాటుగా ఇష్యూస్, ఛాలెంజెస్ అన్నీ డిస్కస్ చేసుకుందాం. అసలు ఫస్ట్ బయో ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి? ఒక క్రాప్లో న్యూట్రిషనల్ వాల్యూని కనుక మనం పెంచినట్టయితే దాన్ని బయో ఫోర్టిఫికేషన్ అంటాము. ఏంటి? ఒక క్రాప్లో న్యూట్రిషనల్ వాల్యూని మనం పెంచినట్టయితే ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాల్ న్యూట్రిషన్ని కాంబాక్ట్ చేయొచ్చు. దాంతోపాటు న్యూట్రిషన్ యొక్క క్వాలిటీ అంటే మైక్రో విటమిన్స్ ఉంటాయి కదా, వైటమిన్స్ ఏ కానీ జింక్ కానీ, సో ఇవన్నీ మైక్రో న్యూట్రియంట్స్ అంటారనమాట. సో ఈ న్యూట్రియంట్స్ యొక్క క్వాలిటీని మనం పెంచవచ్చు అనమాట ఆ క్రాప్లో. సో ఫస్ట్ రెండో విషయం వచ్చేటప్పటికి మనకి టైప్స్ ఆఫ్ బయో ఫోర్టిఫికేషన్ ఏంటి అనేది చూద్దాం అనమాట. 3 రకాలు ఉంటాయి బయో ఫోర్టిఫికేషన్లో. ఫస్ట్ది ఆర్గనామిక్ బయో ఫోర్టిఫికేషన్ అంటారు, సెకండ్ది కన్వెన్షనల్ అంటారు, థర్డ్ది ట్రాన్స్జెనిక్ అంటారు. ఆర్గనామిక్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, నార్మల్గా సాయిల్ ఉంటుంది కదా, సాయిల్లో మనకి ఏదైతే మినరల్ కావాలనుకుంటున్నామో ఆ మినరల్కి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ వాడతారనమాట ఆర్గనామిక్లో, లేదా ఆ మినరల్కి సంబంధించినటువంటి స్ప్రేని ఆ ప్లాంట్ మీద వాడతారు. సో దీనివల్ల ఆ మినరల్ ఆ ప్లాంట్లో పెరుగుతూ ఉంటుంది. ఆ వచ్చినటువంటి క్రాప్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ మినరల్స్ పెరుగుతాయి అనమాట. అది ఆర్గనామిక్. రెండోది కన్వెన్షనల్. కన్వెన్షనల్లో వచ్చేటప్పటికి ఇప్పుడు నార్మల్గా మనకి బయట క్రాస్ బ్రీడింగ్ ఎలా చేస్తాము, క్రాస్ బ్రీడింగ్ లాగా ఒక హై ఈల్డింగ్ వెరైటీ అండ్ దాంతోపాటు ఇంకోటి హై న్యూట్రిషన్ ఉన్నటువంటి వెరైటీ, ఈ రెండింటి యొక్క క్రాస్ బ్రీడింగ్ చేస్తారనమాట ఈ కన్వెన్షనల్ బ్రీడింగ్లో. మూడోది వచ్చేటప్పటికి ట్రాన్స్జెనిక్. ట్రాన్స్జెనిక్ అంటే ఏంటి? ఒక ఆర్గానిజంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ జీన్స్ ఉంటాయి కదా, ఆ జీన్స్ని బయోటెక్నాలజీ యూజ్ చేసుకొని మనకి ఇంకొక ప్లాంట్లోకి తీసుకొస్తారనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఆ ప్లాంట్ యొక్క క్రాప్ వెరైటీ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి దీనికి? గోల్డెన్ రైస్. ఏంటది? గోల్డెన్ రైస్. గోల్డెన్ రైస్ మనం చూసుకున్నట్టయితే బీటా క్యారటిన్ అనేటటువంటి ఒకటి మినరల్ అనమాట. అది ఏ విటమిన్కి సంబంధించినటువంటి మినరల్. ఆ మినరల్ పెంచడానికి ఈ గోల్డెన్ రైస్ని తీసుకొచ్చాము, అది ట్రాన్స్జెనిక్గా తీసుకొచ్చామన్నమాట. ఆర్గనామిక్లో మనం చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ఎన్రిచ్డ్ మిల్లెట్స్ ఉన్నాయి. ఆర్గనామికల్గా మనం జింక్ని అప్లై చేసి ఫర్టిలైజర్లో మిల్లెట్స్ని తీసుకొస్తున్నాము. కన్వెన్షనల్లో మనం చూసుకున్నట్టయితే విటమిన్ ఏ ఎన్రిచ్డ్ స్వీట్ పొటాటోస్ ఉన్నాయి. సో ఇది క్రాస్ బ్రీడింగ్ చేయడం అనమాట. ఇవి 3 మేజర్ టైప్స్ ఆఫ్ బయో ఫోర్టిఫికేషన్ మెథడ్స్. నెక్స్ట్ మనకి బయో ఫోర్టిఫికేషన్ చేయడం వల్ల వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి కాస్ట్ ఎఫెక్టివ్నెస్. బేసిక్గా ఒక రిపోర్ట్ ఉందన్నమాట, హార్వెస్ట్ ప్లస్ అని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి స్టడీ ప్రకారము 3 to 4 times కాస్ట్ ఎఫెక్టివ్ ఈ బయో ఫోర్టిఫికేషన్ చేసినటువంటి ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జింక్ డెఫిషియన్సీ ఉందనుకోండి, దానికి సప్లిమెంట్స్ తీసుకోవాలి కదా ఎవరైనా సరే, టాబ్లెట్స్ లాంటివి లేదా ఏదైనా సిరప్స్ లాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికన్నా ఈ బయో ఫోర్టిఫికేషన్ చేయడం వల్ల 3 to 4 times కాస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పడం జరిగింది. అండ్ రెండోది వచ్చేటప్పటికి సస్టైనబిలిటీ. స్పెసిఫిక్గా సీడ్స్ ఉంటాయి కదా ఈ బయో ఫోర్టిఫైడ్ వెరైటీస్కి, ఆ సీడ్స్ని సేవ్ చేయొచ్చు, రీప్లాంట్ చేయొచ్చు. మనకి జిఎం సీడ్స్ చూసుకున్నట్టయితే వాటిని రీప్లాంట్ చేయలేము, మళ్ళీ సేవ్ చేసినా సరే మళ్ళీ ఇంకొక క్రాప్ లాగా రాదనమాట. కానీ ఈ బయో ఫోర్టిఫికేషన్ వెరైటీస్లో ఏవైతే సీడ్స్ ఉంటాయో అవి సేవ్ చేయొచ్చు, రీప్లేస్ చేయొచ్చు, సస్టైనబుల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉంటుందన్నమాట. ఆ తర్వాత 3 వచ్చేప్పటికి అగ్రికల్చర్ బెనిఫిట్స్. క్లైమేట్ రెసిలియంట్ హై ఈల్డింగ్ వెరైటీస్ని డెవలప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే జింక్ ఎన్రిచ్డ్ పెరల్ మిల్ట్ అన్నాం కదా, సో ఇలాంటి క్రాప్స్ ద్వారా మనం ఈ క్లైమేట్ రెసిలియన్స్ ఉన్నటువంటి క్రాప్స్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 4వది వచ్చేటి ఎకనామికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రేషన్. స్పెసిఫిక్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్స్ ఉన్నాయి కదా, అంటే ఏంటి మనకి పీడిఎస్ స్కీమ్ కానివ్వండి, మిడ్ డే స్కీమ్స్ కానివ్వండి, మిడ్ డే మీల్స్. సో వీటిల్లో ఎప్పుడైతే మనం ఈ బయో ఫోర్టిఫికేషన్ చేసినటువంటి ఫుడ్స్ని పంపిస్తామో, పూర్ అండ్ వనరబుల్ సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్ ఉంటారు కదా, వాళ్ళకి మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ లేకుండా ఉంటాయి. అండ్ దాంతో పాటుగా వాళ్ళ హెల్త్ కూడా మనం ప్రమోట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత 5వది వచ్చేటప్పటికి హెల్త్ బెనిఫిట్స్. ఆబ్వియస్గా మనం చూసుకున్నట్టయితే రూరల్ ఏరియాస్ కానివ్వండి లేదా అర్బన్ ఏరియాస్ కానివ్వండి, వాళ్ళకి డైరెక్ట్గా ఒక మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కానీ హిడెన్ హంగర్ కానీ తగ్గించాలి అంటే ఈ బయో ఫోర్టిఫికేషన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఎఫెక్టివ్ థింగ్ అనమాట. సో ఇది బయో ఫోర్టిఫికేషన్ యొక్క అడ్వాంటేజెస్.
సో ఇప్పుడు మనం అసలు దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అనే విషయాన్ని చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్టయితే 2020 నుంచి మనకి ఈ బయో ఫోర్టిఫికేషన్ ప్రమోట్ చేస్తున్నారనమాట. మోడీ గారు 2020 స్పీచెస్ కానివ్వండి, FSSAI వాళ్ళు కానివ్వండి, నీతి ఆయోగ్ కానివ్వండి, సో వీళ్ళందరూ బయో ఫోర్టిఫికేషన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఐకార్ 17 ఐరన్ రిచ్ వెరైటీస్ని తయారు చేసింది. ఆ తర్వాత రీసెంట్గా కూడా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ పొటాటో ఏదైతే వస్తుందో మార్కెట్లోకి, బయో ఫోర్టిఫైడ్ పొటాటో, అది పెరూలో CIP అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుందన్నమాట, వాళ్ళు డెవలప్ చేసింది. సో ఈ ఐరన్ రిచ్ బయో ఫోర్టిఫైడ్ పొటాటోస్ రాబోతున్నాయి. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే విటమిన్ A ఎన్రిచ్డ్ స్వీట్ పొటాటోస్ కానివ్వండి, ఇవి ఇంకా కర్ణాటక, అస్సాంలో ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ బయో ఫోర్టిఫికేషన్ కోసం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్. ఇప్పుడు అసలు ఈ బయో ఫోర్టిఫికేషన్ వల్ల వస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అనేవి చూద్దాం మనం. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేటప్పటికి హై ఇనీషియల్ కాస్ట్ అనమాట. సో మనం స్పెసిఫిక్గా గోల్డెన్ రైస్ చూసుకున్నట్టయితే, మనం గోల్డెన్ రైస్ అనేది చెప్పాం కదా, బీటా కెరటిన్ ఉన్నటువంటి ఒక బయో ఫోర్టిఫైడ్ వెరైటీ అని చెప్పేసి, ఈ గోల్డెన్ రైస్ తయారు చేయడానికి 20 ఏళ్ళు పట్టింది. దాంతోపాటు మిలియన్స్ ఆఫ్ మనీ అనమాట ఖర్చు అయింది గోల్డెన్ రైస్ తయారు చేయడానికి. సో ఇనీషియల్గా చూసుకుంటే చాలా హెవీ కాస్ట్ ఉంటుంది. అండ్ రెండోది వచ్చేటప్పటికి లిమిటెడ్ యాక్సెప్టెన్స్. బేసిక్గా ఎప్పుడైతే ఈ మైక్రో న్యూట్రియంట్స్ని మనం ఫుడ్లోకి యాడ్ చేస్తామో, టెక్స్చర్ ఆఫ్ ద ఫుడ్ కానివ్వండి, టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ కానివ్వండి, ప్రీవియస్గా ఉన్నట్టు ఉండదు. ఎంతో కొంత చేంజ్ అనేది వస్తుంది ఆ వైటమిన్స్ వల్ల, మినరల్స్ వల్ల. సో దానివల్ల అందరూ ఎక్కువగా యాక్సెప్ట్ చేయలేరు ఈ ఫుడ్ని. ఆ తర్వాత మూడోది వచ్చేప్పటికి ఎన్వైరన్మెంటల్ డిపెండెన్స్. ఇప్పుడు ఇక్కడ ఈ బయో ఫోర్టిఫికేషన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం జింక్ని బయో ఫోర్టిఫై చేసాం అనుకోండి, ఈ ఎక్కడ కోస్టల్ ఏరియాస్లో ఎక్కడైతే సీ ఫుడ్ ఎక్కువ తింటున్నారో అక్కడ జింక్ బయో ఫోర్టిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ సీ ఫుడ్లో జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి జింక్ ఈజీగా వస్తుంది. సో ఏ ప్లేస్లో ఎలాంటివి చేయాలి అనేవి ముందు తెలిసి ఉండాలన్నమాట. అండ్ దాంతోపాటు ఈ బయో ఫోర్టిఫికేషన్ చేయాలంటే ఆ సాయిల్లో ఏ మినరల్స్ ఉన్నాయి, ఏ మినరల్స్ యాడ్ చేయాలి అంటే ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్కలాగా ఉంటుంది అది. ఆ తర్వాత నాలుగోది వచ్చేటప్పటికి టాక్సిసిటీ రిస్క్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువైనా సరే మనకి ఆ మైక్రోన్యూట్రియంట్ టాక్సిసిటీ అనేది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఐరన్ ఎక్కువైపోయింది అనుకోండి, ఏమవుతుంది, ఎబో నార్మల్ కన్నా ఐరన్ ఎక్కువైపోతే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్ వస్తాయి, GI డిసీజెస్ అంటారు మనం. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి కాంటెక్స్ట్ స్పెసిఫిసిటీ. కాంటెక్స్ట్ స్పెసిఫిసిటీ అంటే ఏంటి అంటే, ఇక్కడ స్పెసిఫిక్గా ఏ రీజియన్లో ఎలాంటి క్రాప్ వేయాలి అనేది తెలియాలన్నమాట. అంటే రీజనల్ వేరియేషన్ ఉంటుంది కదా, ఆ రీజనల్ వేరియేషన్ తెలిసి ఉండాలి. అంటే ఏంటి, ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక చోట జింక్ ఎక్కువగా ఉంటుంది, ఇంకొక చోట సాయిల్లో ఇంకొకటి ఎక్కువగా ఉంటుంది. సో ఏ రీజన్లో ఏది తక్కువ ఉంది అని దాన్ని బట్టేసేసి ఆ కాంటెక్స్ట్ స్పెసిఫిక్గా మనం వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఫార్మర్ యొక్క హెసిటేషన్. ఫార్మర్కి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కానివ్వండి, లేదా మార్కెట్ ఇష్యూస్ కానివ్వండి, లేదా సప్లై చైన్ సరిగ్గా లేకపోవడం కానివ్వండి. సో వీటన్నిటి వల్ల ఫార్మర్లో కూడా ఈ వెరైటీస్ వేయడానికి హెసిటేషన్ అనేది ఉంది. అండ్ దాంతోపాటు మనం ఆల్రెడీ చెప్పాము, ఇక్కడ లిమిటెడ్ యాక్సెప్టెన్స్ ఉండడానికి మేజర్ రీజన్ ఏంటంటే కుక్ చేసిన తర్వాత ఫుడ్ ఒకేలాగా ఉండకపోవడం. ఇవన్నీ మనకి ఛాలెంజెస్గా ఉన్నాయి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే అసలు వీటన్నిటి కోసం ఎలాంటి రికమెండేషన్స్ తీసుకురావాలి అండి, ఎలాంటి వే ఫార్వర్డ్ ఉండాలి అని చూసుకున్నట్టయితే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అంటే టార్గెటెడ్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్. మనం చెప్పాం కదా, ఏ రీజియన్లో ఎలాంటి న్యూట్రియంట్స్ కావాలి అనేది మనకు ముందే తెలిసి ఉండాలి. దాన్ని బట్టి అబ్జార్ప్షన్ ప్లాన్ని మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఫార్మర్స్ కానివ్వండి, కుక్ చేస్తున్న వాళ్ళకి ఇవ్వండి, ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనేది కావాలి బయో ఫోర్టిఫికేషన్ గురించి. అండ్ మార్కెట్ అండ్ సప్లై చైన్ సపోర్ట్ కూడా ఉండాలి బయో ఫోర్టిఫైడ్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం. అండ్ ఇంకా ఈ బయో ఫోర్టిఫికేషన్లో ఇంకొక వే ఫార్వర్డ్ వచ్చి క్రాప్ డైవర్సిఫికేషన్. అంటే ఇప్పుడు ఈ బయో ఫోర్టిఫికేషన్ ఓన్లీ రైస్లోనే చేయడం కాకుండా డిఫరెంట్ క్రాప్స్ ట్రై చేస్తూ ఉండాలన్నమాట. సో దానివల్ల డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ కాంటెక్స్లో తింటూ ఉంటారు జనాలు. నెక్స్ట్ సుపీరియర్ ఆర్గనామిక్ ట్రేడ్స్. ఇక్కడ స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్టయితే ఈ టేస్ట్ ఒకటే కాదు, ఈల్డ్ కూడా రావాలంటే ఇప్పుడు బయో ఫోర్టిఫై చేసిన తర్వాత ఆ ప్లాంట్ ఒక ఈల్డ్ తగ్గిపోయింది అనుకోండి, దానివల్ల యూజ్ ఏముంటుంది, స్పెసిఫిక్గా ఈల్డ్ HYVs కానివ్వండి, సో అలాంటి సీడ్స్ వాటి మనకి ఈల్డ్ అనేది వస్తుందన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఆ న్యూట్రియంట్స్ కూడా రిటెన్షన్ ఉండాలన్నమాట. అంటే పోస్ట్ హార్వెస్ట్ చేసిన తర్వాత కానివ్వండి, లేదా కుక్ చేసిన తర్వాత కానివ్వండి, న్యూట్రియంట్ యొక్క క్వాంటిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది, క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా న్యూట్రియంట్స్ ఏవైతే బయో ఫోర్టిఫై చేస్తామో వాటి యొక్క రిటెన్షన్ అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏవైనా సరే మన NGOs కానివ్వండి, వీళ్ళందరి యొక్క పాలసీ సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ ద్వారా ఈ బయో ఫోర్టిఫికేషన్ మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. సో ఇది బయో ఫోర్టిఫికేషన్ అనే టాపిక్ అనమాట. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్టయితే రైట్ టు రిపేర్ మస్ట్ ఇంక్లూడ్ రైట్ టు రిమెంబర్ అని చెప్పేసి మనకి ఎడిటోరియల్లో ఉంది. ఈ టాపిక్ వచ్చేటప్పటికి మనకి ఈ వేస్ట్కి సంబంధించింది అనమాట. సో ఈ వేస్ట్ గురించి ఒక్కసారి మనం తెలుసుకోవాలంటే, ఈ వేస్ట్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటారు. ఈ వేస్ట్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ వేస్ట్.
ఒక్కసారి ఇండియాలో ఈ వేస్ట్ యొక్క స్టేటస్ అనేది చూద్దాము. మనం 2019 నుంచి చూసుకున్నట్టయితే 2019 నుంచి 2024 వరకు చూసుకున్నట్టయితే దాదాపు 74% రైజ్ అనేది మనం ఈ వేస్ట్లో గమనించవచ్చు అనమాట. అంటే వాల్యూమ్ ఆఫ్ ఈ వేస్ట్ ఎంత పెరిగింది అనేది. అండ్ దాంతోపాటు ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ వేస్ట్ రీసైకిల్ అవుతుందో అందులో 43% ఆఫ్ ద ఈ వేస్ట్ మాత్రమే మనకి రీసైకిల్ అవుతుంది అనమాట. రెస్ట్ ఆఫ్ ద ఈ వేస్ట్ అనేది రీసైకిల్ అవ్వట్లేదు. ఎంత రీసైకిల్ అవుతుంది? 43% మాత్రమే 2024లో చూసుకున్నట్టయితే. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే వరల్డ్లోనే ఇండియా 3rd లార్జెస్ట్ వేస్ట్ జనరేటర్. ఏంటి? 3rd లార్జెస్ట్ ఈ వేస్ట్ జనరేటర్ ఇండియా. ఫస్ట్ ఎవరు? USA. సెకండ్ వచ్చేటప్పటికి చైనా. సో వీళ్ళిద్దరి తర్వాత 3rd లార్జెస్ట్ వేస్ట్ జనరేటర్ అనమాట. అయితే ఇక్కడ మనకి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే 90% ఆఫ్ ద ఈ వేస్ట్ ఏదైతే రీసైకిల్ చేస్తున్నామో 90% ఆఫ్ ద ఈ వేస్ట్ అనేది ఎవరు రీసైకిల్ చేస్తున్నారు? అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో రీసైకిల్ చేస్తున్నారు అనమాట. సో అన్ఆర్గనైజ్డ్ ఆర్ ఇన్ఫార్మల్ సెక్టర్లో. ఒక్కసారి ఈ ఇన్ఫార్మల్ సెక్టర్ యొక్క రోల్ అనేది చూద్దామన్నమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేటికి వేస్ట్ కలెక్షన్ దగ్గర నుంచి ఇన్ఫార్మల్ సెక్టర్ మనం చూడొచ్చు. ఫస్ట్ ఏంటిది? వేస్ట్ కలెక్షన్. మనకి ర్యాక్ పిక్కర్స్ కానివ్వండి, కబాడీ వాలాస్ కానివ్వండి, సో వీళ్ళంతా మనకి వేస్ట్ కలెక్షన్లో కనిపిస్తారనమాట. వాళ్ళు వేస్ట్ని కలెక్ట్ చేయడము, దాంతోపాటు దాన్ని సార్ట్ అవుట్ చేయడము, సార్ట్ అవుట్ చేసి డిఫరెంట్ వేస్ట్ కింద వీళ్ళు కలెక్ట్ చేస్తారు దాన్ని. సో వేస్ట్ కలెక్షన్లో ఇన్ఫార్మల్ ఎకానమీ మనకు తెలిసిందే. ముంబై అండ్ ఢిల్లీ లాంటి సిటీస్లో చూసుకుంటే దాదాపు 20 to 30% ఆఫ్ రీసైకిల్ వేస్ట్ అనేది ఈ ఇన్ఫార్మల్ సెక్టర్ నుంచే వస్తుంది అనమాట. ఆ తర్వాత ల్యాండ్ ఫిల్స్ దగ్గర చూసుకున్నట్టయితే వీళ్ళు ల్యాండ్ ఫిల్ దగ్గర మనం చూస్తే ఇన్ఫార్మల్ సెక్టర్లో అక్కడ ప్రోడక్ట్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు, అండ్ దాంతోపాటు అన్ఆర్గనైజ్డ్లో ఉన్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత మనం రికవరీలో చూసుకున్నట్టయితే ఈ రికవర్ చేసినటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొత్త ప్రోడక్ట్స్గా అంటే న్యూ ప్రోడక్ట్స్గా ప్రాసెస్ చేస్తారు. ఇది ఎక్కడ ప్రాసెస్ చేస్తారు? MSMEs లాంటి వాటిల్లో వీటిని ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒక్కసారి మనం ఇక్కడ నీతి ఆయోగ్ ఒకటి రిపోర్ట్ చూసినట్టయితే దాదాపు 1.5 నుంచి 4 మిలియన్ పీపుల్ ఇండియాలో ఈ ఇన్ఫార్మల్ వేస్ట్ ఎకానమీలో ఎంగేజ్ అయి ఉన్నారనమాట. అంత అమౌంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ దీనికి కాన్స్ కూడా దీనికి ఉన్నాయి. స్పెసిఫిక్గా ఈ ఇన్ఫార్మల్ ఎకానమీలో మనం చూసుకున్నట్టయితే చిల్డ్రన్ని వీళ్ళు ఎంప్లాయ్ చేస్తారు. సో చిల్డ్రన్ హజార్డియస్ కండిషన్స్లో అక్కడ వర్క్ చేస్తూ ఉండడం జరుగుతుంది. ఒక్కసారి మనం ఛాలెంజెస్ చూద్దాం ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేటప్పటికి ఇన్ఫార్మల్ ఈ వేస్ట్ రీసైక్లింగ్ అనమాట. ఇందాక చెప్పాం కదా దాదాపు 90% రికవర్ చేసేది ఎవరు? ఇన్ఫార్మల్ ఎకానమీ నుంచే. సో ఈ స్పెసిఫిక్గా ఇన్ఫార్మల్గా ఈ వేస్ట్ రీసైక్లింగ్ చేయడం వల్ల హజార్డస్ మెటీరియల్స్ ఉంటాయి కదా, అండ్ ఆ హజార్డస్ మెటీరియల్స్ అనేవి ఎన్వైర్న్మెంట్లోకి లీక్ అవుతాయి. దానివల్ల ఎన్వైర్న్మెంటల్ పొల్యూషన్ అనేది వస్తుంది, సాయిల్ పొల్యూషన్ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే వీళ్ళు డిఫరెంట్ మెథడ్స్ వాడతారనమాట ఈ వేస్ట్ని బయటికి తీసుకురావడానికి. బర్నింగ్ చేయడము, లేకపోతే యాసిడ్స్ పోయడం దాని మీద. సో దానివల్ల టాక్సిక్ ఫ్యూమ్స్ వస్తాయి అన్నమాట. టాక్సిక్ ఫ్యూమ్స్ వల్ల ఎయిర్ పొల్యూషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే డెవలప్డ్ కంట్రీస్ కాకుండా డెవలపింగ్ కంట్రీస్ అండ్ లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ స్పెసిఫిక్గా చైనా, వియత్నాం, పాకిస్తాన్, ఇండియా ఇలాంటి మార్కెట్స్ దాదాపు 50 నుంచి 80% ఆఫ్ ద ఈ వేస్ట్ని హ్యాండిల్ చేస్తాయి. సో ఈ 50 నుంచి 80% ఆఫ్ ఈ వేస్ట్ని వీళ్ళు హ్యాండిల్ చేయడం వల్ల హజార్డస్ కండిషన్స్లో వర్క్ చేసేది ఎవరు? మన కంట్రీస్లో ఉన్నటువంటి జనాలు మాత్రమే అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడము. ఇప్పుడు ఈ వేస్ట్ జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన ఈ వేస్ట్ మనం ఏం చేస్తున్నాము? మన ఇంట్లోనే సెల్ ఫోన్ ఉంది, దాన్ని ఏం చేస్తున్నాము? సో అలాంటి వాటి కోసం కలెక్షన్ పాయింట్స్ ఉండాలి, రీసైక్లింగ్ ఫెసిలిటీస్ ఉండాలి. సో దట్ ఈ వేస్ట్ డైరెక్ట్గా వెళ్ళేసేసి ల్యాండ్ ఫిల్లో పడకుండా, సో దానివల్ల సాయిల్ అండ్ వాటర్ కంటామినేషన్ లేకుండా ఉండాలి అంటే. అండ్ మూడోది వచ్చేటప్పటికి అవేర్నెస్ కావాలన్నమాట. అవేర్నెస్ ఎవరికి కావాలి? మనకి. అంటే ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో కన్జ్యూమర్ ప్రాపర్గా డిస్పోజ్ చేయడం మీద అవేర్నెస్ కావాలి. అండ్ దాంతోపాటు ఈ వేస్ట్ ఎవరైతే వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి రీసైక్లింగ్ హజార్డస్ కండిషన్స్లో కాకుండా సైంటిఫిక్గా దాన్ని రీసైకిల్ ఎలా చేయాలో వాళ్ళకి అవేర్నెస్ ఉండాలన్నమాట. అండ్ దాంతోపాటు ఈ ఎన్వైర్న్మెంట్కి ఏవైతే ఎఫెక్ట్స్ ఉంటాయో లెడ్ కానీ, కాడ్మియం కానీ, మెర్క్యూరీ కానీ ఏవైతే కంటామినేట్ చేస్తున్నాయో ఈ ఎన్వైర్న్మెంట్ని వాటి యొక్క ప్రాపర్ డిస్పోజల్ కూడా వీళ్ళకి తెలిసి ఉండాలి. సో ఇవన్నీ ఛాలెంజెస్గా ఉన్నాయి మనకి ఈ వేస్ట్ కోసం. ఒక్కసారి మనం ఇంటర్నేషనల్గా ఈ వేస్ట్ కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటో చూద్దాము. బేసల్ కన్వెన్షన్ తీసుకొచ్చాము. దీనికి ట్రాన్స్బౌండరీ మూవ్మెంట్ లేకుండా ఉండడానికి ఇండియా ఈ బేసల్ కన్వెన్షన్కి పార్టీ కూడా. అండ్ ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే బ్యాంకు కన్వెన్షన్ అని చెప్పేసి హజార్డస్ వేస్ట్ని ఇంపోర్ట్ చేయకుండా ఉండడానికి. అండ్
ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మెక్యూరీ కోసం కూడా మనం మినిమాటా కన్వెన్షన్ తీసుకురావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇండియా రాటిఫై చేసుకోవడం కూడా జరిగింది. సో ఇవన్నీ కన్వెన్షన్స్ ఉన్నాయన్నమాట. ఒక్కసారి ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో మనం ఒకసారి వే ఫార్వర్డ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ వేస్ట్ రిపేర్ ఉంది చూస్తున్నారా, ఇది ఇన్ఫార్మల్గా నడుస్తుంది కదా, అదొక నాలెడ్జ్ వర్క్ లాగా ట్రీట్ చేయాలి. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన ఉంది కదా, పిఎం కౌశల్ వికాస్ యోజన. సో ఈ యోజన కింద ప్రయర్ లెర్నింగ్ సర్టిఫికేట్స్ అని ఉంటాయి అనమాట. అంటే ట్రెడిషనల్ ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చి ఉంటుంది కదా, సో వాళ్ళకి ప్రయర్ లెర్నింగ్ సర్టిఫికేట్స్ అని ఉంటాయి అనమాట. సో అలాంటి సర్టిఫికేషన్ ఉన్నటువంటి కోర్స్ ఎంకరేజ్ చేయాలి. సో దానివల్ల ఇన్ఫార్మల్ ఎకానమీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సైంటిఫిక్ డిశ్చార్జ్ అనేది తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత ఈ ఇన్ఫార్మల్ రిపేరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ చేయగలగాలి మనం, అంటే వాళ్ళకి నేర్పించగలగాలి. అండ్ దాంతోపాటు ఈ రిపేర్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎలా అయితే మనం డిస్పోజ్ చేయకుండా వాటిని ఎలా రిపేర్ చేయాలి అని రీడిజైన్ చేసే ఫ్రేమ్వర్క్స్ రీడిజైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా మనము ఇన్స్టిట్యూషనల్ కోఆర్డినేషన్ చేయాలన్నమాట. అంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్, నీతి ఆయోగ్ కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, కలెక్షన్ చేయడానికి గవర్నమెంట్ కానివ్వండి పాలసీ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అదే కాకుండా ఏఐ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని మనం ఒకవేళ రీసైకిల్ చేసే ముందు ఎవరికైతే ఏమైనా పార్ట్స్ కావాలనుకోండి ఆ పార్ట్స్ ఇచ్చుకోవడము, సో ఇలాంటి కోఆర్డినేషన్ అనేది ఉండాలి. సో ఇది ఈ టాపిక్ అనమాట. మనం నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అది వరల్డ్ బ్యాంక్ గురించి ఉందన్నమాట. ఏంటి ఆ టాపిక్ అంటే స్పెసిఫిక్గా వరల్డ్ బ్యాంక్ కంట్రీస్ని ఎలా క్లాసిఫై చేస్తుంది ఇన్కమ్ని బట్టి. ఒకసారి వరల్డ్ బ్యాంక్ చూసుకున్నట్టే వరల్డ్ బ్యాంక్ కంట్రీస్ని డెవలప్డ్, లీస్ట్ డెవలప్డ్ అని క్లాసిఫై చేస్తుంది కదా. సో ఎలా క్లాసిఫై చేస్తుంది అంటే అది ఇన్కమ్ని బట్టి క్లాసిఫై చేస్తుంది అనమాట. సో ఈ ఆర్టికల్లో మనం వరల్డ్ బ్యాంక్ యొక్క క్లాసిఫికేషన్ గురించి చూద్దాము. వరల్డ్ బ్యాంక్ ఒక కంట్రీ యొక్క గ్రాస్ నేషనల్ ఇన్కమ్ పర్ క్యాపిటా, అంటే వాళ్ళ యొక్క నేషనల్ ఇన్కమ్ కదా, పర్ క్యాపిటా పర్ పర్సన్ ఎంత వస్తుంది అనే దాని మీద బేస్ చేసుకొని మనకి 4 ఇన్కమ్ గ్రూప్స్ కింద కంట్రీస్ని క్లాసిఫై చేస్తుంది. ఏంటి మా 4 ఇన్కమ్ గ్రూప్స్? లో ఇన్కమ్, లోవర్ మిడిల్, అప్పర్ మిడిల్ అండ్ హై ఇన్కమ్. లో ఇన్కమ్ అంటే $1,135 కన్నా తక్కువైతే లో ఇన్కమ్ అని చెప్పేసేసి, అండ్ 1,136 నుంచి 4,495 వరకు అయితే లోవర్ మిడిల్ ఇన్కమ్, అండ్ 4,496 నుంచి $13,935 వరకు అయితే అప్పర్ మిడిల్. ఎవరైతే $13,935 కన్నా ఎక్కువ ఉంటారో వాళ్ళని హై ఇన్కమ్ కంట్రీస్గా క్లాసిఫై చేస్తుంది వరల్డ్ బ్యాంక్. సో ఒక్కసారి ఈ థ్రెషోల్డ్స్ యొక్క నేచర్ చూసుకున్నట్టయితే ఇవి స్టాటిక్గా ఉంటాయన్నమాట. ఫిక్స్డ్ అండ్ అబ్సల్యూట్ అమౌంట్ ఆఫ్ థ్రెషోల్డ్స్ ఉంటాయన్నమాట. అంటే ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు అని చెప్పేసి. అండ్ ఈ థ్రెషోల్డ్స్ని ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ బేస్ చేసుకొని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి కంట్రీస్ లోవర్ ఇన్కమ్ నుంచి లోవర్ మిడిల్కి, లోవర్ మిడిల్ నుంచి అప్పర్ మిడిల్కి ఎలా మూవ్ అవుతాయి, వాటి యొక్క ఎకనామిక్ గ్రోత్ అండ్ దాంతోపాటు వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి రెసిషన్ సైకిల్స్ వల్ల మూవ్ అవుతాయి. అండ్ దాంతోపాటు అక్కడ కరెన్సీలో వచ్చినటువంటి ఫ్లక్చువేషన్స్ వల్ల అండ్ పాపులేషన్ కానీ ఏదైనా డేటా రివిజన్స్ ఉంటాయి కదా, అలా రివైజ్ అయినప్పుడు ఇవి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల మేజర్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే గ్లోబల్గా డిఫరెంట్ కంట్రీస్తో మనం క్లాసిఫై చేసుకోవచ్చు అనమాట. మన కంట్రీ ఎక్కడ స్టాండ్ అవుతుంది అని చెప్పేసి. మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ వచ్చినప్పటికీ గ్లోబల్ కంపారిజన్, స్టాండర్డైజ్డ్ గ్లోబల్ కంపారిజన్. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఈ మిడిల్ ఇన్కమ్ కంట్రీ ఇన్కమ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో పాలసీ మేకర్స్ కానివ్వండి, రీసెర్చర్స్ కానివ్వండి, ఆర్గనైజేషన్స్ కానివ్వండి, సో వాళ్ళు ఎవరైనా సరే అనలైజ్ చేయడానికి, ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అనలైజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఏవైతే వరల్డ్ బ్యాంక్ కానీ ఇలాంటి బ్యాంక్స్ మనకి రుణాలు ఇస్తూ ఉంటాయి కదా, ఆ రుణాలు ఇవ్వడానికి కానీ ఈ ఎకనామిక్ పారామీటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్ ఫోకస్ చేయడము, ఆ లెండింగ్ ఎలిజిబిలిటీ ఉందా, ఒకవేళ లెండింగ్ ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఆ కంట్రీ కట్టగలుగుతుందా లేదా, సో వీటన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఇవి. అండ్ దాంతోపాటు బ్రాడర్గా ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది ఎకానమీలో, లేదా పాపులేషన్ ఎంత మంది బిలో పావర్టీ లైన్ ఉన్నారు, సో ఇవన్నీ అర్థం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఈ పారామీటర్స్ వల్ల. అట్లానే దీనికి మన దగ్గర లిమిటేషన్స్ కూడా ఉన్నాయి, ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఏంటి అంటే ఈ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని చూపించవన్నమాట. జస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఆక్స్ఫామ్ రిపోర్ట్ చూసినట్టయితే రిచ్ దగ్గర చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయి అండ్ పూర్ దగ్గర చూసుకున్నట్టయితే చాలా తక్కువ ఉన్నాయని చెప్తుంది. సో ఈ డిఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో రిచ్ వర్సెస్ పూర్ కానివ్వండి, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ కానీ, వీటిని ఈ రిపోర్ట్ అనేది క్యాప్చర్ చేయదు. అండ్ డిఫరెంట్ కంట్రీస్ మధ్య ఉన్నటువంటి డిస్పారిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చైనా చూసుకున్నట్టయితే చైనా దగ్గర చాలా ఎక్కువ రేట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ రిజర్వ్స్ ఉన్నాయి, వేరే కంట్రీస్తో అలాంటివి ఉండవు. సో ఇంటర్ కంట్రీ డిస్పారిటీస్ అనేది ఇది మనకి క్లాసిఫై చేయలేదన్నమాట. అండ్ రెండోది వచ్చేటప్పటికి పీపీపీతో అడ్జస్ట్మెంట్ ఉండదు, ఎందుకంటే ఇవి నామినల్ ఎక్స్చేంజ్ రేట్ మీద ఈ క్లాసిఫికేషన్ అనేది చేస్తారు, లోవర్ కానీ మిడిల్ కానీ ఇవన్నీ. సో నామినల్ ఎక్స్చేంజ్ రేట్ మీద చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనే దానికి అడ్జస్ట్మెంట్ ఉండదు అనమాట.
అండ్ ఆ తర్వాత మూడోది వచ్చేటప్పటికి ఎక్స్చేంజ్ రేట్ వాలటాలిటీ. ఆల్రెడీ చెప్పాం కదా, ఇందులో కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ బట్టి మారుతూ ఉంటుందని చెప్పేసి. సో దట్ ఎక్స్చేంజ్ రేట్ వాలటాలిటీ ఇలాంటి వాటికి అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల యాక్యురేట్ డేటా మనం చెప్పలేము. అండ్ ఈ ఫిక్స్డ్ థ్రెష్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో 1300 అట్లా ఇట్లా, సో ఈ ఫిక్స్డ్ థ్రెష్ హోల్డ్స్ వల్ల అసలు డైనమిక్గా వరల్డ్ ఎకానమీ మూవ్ అవుతున్నట్టు మనం క్యాప్చర్ చేయలేము అనమాట. ఇవన్నీ దీనికి లిమిటేషన్స్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టుగా ఓవరాల్గా వరల్డ్ బ్యాంక్ ఇన్కమ్ క్లాసిఫికేషన్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ వాల్యుబుల్ టూల్ ఎకనామిక్ ఎనాలిసిస్ కోసం కానివ్వండి, లేదా పాలసీ ఫ్రేమ్వర్క్ కానివ్వండి. సో దీన్ని నాట్ జస్ట్ దిస్ వన్, అదర్ ఇండికేటర్స్తో పాటు యూజ్ చేయాల్సి ఉంటుంది ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్ స్టేటస్ తెలుసుకోవడానికి. సో ఇది ఈ డే యొక్క న్యూస్ ఎనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్.